ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం నెంబర్ 46లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ప్రాజెక్టు సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయి. శిశువు జనన నుంచి 2 ఏళ్ల వయసు వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇచ్చే విధంగా తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిపాలు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు సహాయపడతాయి. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తల్లిపాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నది ఆమె అభిప్రాయం. ఈ కార్యక్రమానికి సిడిపిఓ పద్మావతి, సూపర్వైజర్ రమాదేవి, ఏఎన్ఎం నాగమణి, అంగన్వాడీ కార్యకర్తలు కేవి లక్ష్మీనారాయణమ్మ, అశ్విని, కృష్ణవేణి, శేషమ్మ, ఆయమ్మ, మాధవి మరియు ఆశా కార్యకర్తలు విజయ, శ్రీలక్ష్మి, గర్భవతులు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. తల్లులకు తల్లిపాలపై అవగాహన కలిగించడం జరిగింది. ముఖ్యంగా గర్భవతులు, కాన్పు దగ్గర తేదీలు ఉన్న గర్భవతుల్ని ముందు ఈ విషయంలో వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. దాని ద్వారా బిడ్డ ఆరోగ్యము, తల్లి ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుంది. బిడ్డకు పుట్టిన వెంటనే మొదటిసారి ఇచ్చే పాలు మురుపాలు అంటారు. అవి కొంచెం పచ్చగా, కొద్దిగా వాసనతో కూడి చిక్కగా ఉంటాయి. అవి మొదటి టీకాతో సమానము కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డకి వదలకుండా ఇవ్వాలి. దాని ద్వారా బిడ్డ 100 ఏళ్ల ఆరోగ్యాన్ని మనం పునాది వేసినట్టు అవుతుంది. ఇంకా పుట్టడంతోనే వచ్చే కామెర్ల వ్యాధిని చాలా వరకు అరికట్టవచ్చు. బిడ్డ యొక్క ఉబ్బసము లేదా శ్వాసకోశ వ్యాధులు మరియు టైప్ 1 డయాబెటీస్ ఇలాంటి చాలా దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని బిడ్డకు రాకుండా భవిష్యత్తులో కూడా అరికట్టడానికి తల్లిపాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. తల్లికి కూడా రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సరు, టైప్ 2 డయాబెటీసు, హై బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా రాకుండా కూడా ఈ తల్లిపాలు ఉపయోగపడతాయి ఇవ్వటం అనేది. అలాగే బిడ్డకు 6 నెలలు వచ్చేంత వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎటువంటి నీళ్లు కానీ ఇతర ఆహారం కానీ ఇవ్వకూడదు. అదే విధంగా పోతపాలు అనేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో తాపకూడదు. తల్లి ప్రశాంతంగా కూర్చొని బిడ్డకు పాలు ఇవ్వటము అనేది చేస్తే బిడ్డకు పాలు తాగే విషయంలో కూడా ఎక్కువగా బిడ్డ దగ్గరకు తీసుకోవటం వల్ల ఎక్కువ సార్లు పాలు తాపించడం వల్ల కూడా పాలు అనేవి తల్లికి పడుతూ ఉంటాయి. బిడ్డ తాగుతూ ఉన్నంత కాలము బిడ్డకు పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే సహజ సిద్ధమైన కుటుంబ నియంత్రణ సాధనంగా కూడా తల్లిపాలు అనేది ఒక ప్రముఖ భూమికగా ఉంటాయి. తల్లి బిడ్డకు పాలిస్తున్నంత కాలము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక గర్భం రాకుండా ఆగుతుంది. కాబట్టి చాలా ప్రయోజనాలు ఉన్న ఈ తల్లిపాలను ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకి ఇవ్వాలి. బిడ్డ హక్కు కూడా మొదటిగా ఆహారపు హక్కు అనేది తల్లి తీర్చవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకి తల్లిపాలిచ్చి మిగతా వారికి కూడా ఈ విషయాన్ని సమాజంలో అందరికీ తెలిసేలా చేయాలని కోరుకుంటున్నాను.